మిస్టర్ రాయ్ డెడ్ బాడీ అతని లైబ్రరీలో కనుగోబడింది. ఒక పుస్తకం టేబుల్ మీద తెరిచి ఉంది. పాయిజన్ తినడం ద్వారా మరణించినట్లు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. కానీ మిస్టర్ రాయ్ పక్కన ఉంచిన పాయిజన్ బాటిల్ సీల్ ప్యాక్ ఉంది. బాటిల్ తెరవలేదని అర్థం. మిస్టర్ రాయ్ ఈ విషాన్ని తినలేదు. అప్పుడు అతని శరీరంలో విషం ఎలా ప్రవేశించింది? ఉదయం నుంచి ఎవరు వారి ఇంటికి రాలేదు. పక్కన ఒక నోట్ కూడా దొరుకుతుంది. నేను ఈ కేసును గెలవలేకపోయాను కాబట్టి నేను స్వయంగా మరణిస్తున్నాను. ప్రశ్న ఏమిటంటే మరణం ఎలా జరిగింది? కేసు దర్యాప్తు కోసం డిటెక్టివ్ మేహుల్ క్రైమ్ సీన్ వద్దకు వస్తాడు. మేహుల్ మిస్టర్ రాయ్ చాలా పెద్ద అడ్వకేట్, అంటే అతనికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమీపంలో గ్లాస్ లేదు. పాయిజన్ బాటిల్ సీల్ చేయబడింది. పాయిజన్ లోపలికి ఎలా వెళ్ళింది? అప్పుడు మేహుల్ కు క్లూ దొరుకుతుంది. సీన్ చూడటం ద్వారా మేహుల్ కు ఏ క్లూ దొరుకుతుందో మీరు నాకు చెప్పగలరా? మిస్టర్ రాయ్ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పుస్తకం యొక్క పేజెస్ లో విషం ఉండవచ్చు. ఈ విధంగా విషం వారి శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చు. మేహుల్ అయితే పుస్తకం నుండి పాయిజన్ వస్తే ఇక్కడ పాయిజన్ బాటిల్ ఏం చేస్తుంది? ఈ నోట్ ఎందుకు ఉంచబడింది? మేహుల్ మిస్టర్ రాయ్ ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరిని విచారిస్తాడు. కుక్ సర్, మిస్టర్ రాయ్ ఈ రోజు చాలా టెన్షన్ లో ఉన్నారు. ఉదయం ఏమీ తినలేదు మరియు తాగలేదు. మేడ్ సర్, మిస్టర్ రాయ్ రోజంతా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. నాకు లైబ్రరీ పేరు గుర్తులేదు కానీ ఏదో సిటీ పేరుతో ఉంది. ఈ రెండు చిత్రాలను చూడటం ద్వారా ఏ నగరాని పేరో చెప్పగలరా? ర్యాట్ ప్లస్ ల్యాంప్. మేహుల్ రత్లాం లైబ్రరీ. మేహుల్ వెంటనే రత్లాం లైబ్రరీకి చేరుకుంటాడు. మేహుల్ ఆ పుస్తకం గురించి లైబ్రేరియన్ ను అడుగుతాడు. ఈ పుస్తకం మొదట మిస్టర్ వర్మ తీసుకుని వెళ్లారు అని లైబ్రేరియన్ చెప్తాడు. వారు ఉదయం తిరిగి ఉంచారు మరియు తరువాత మిస్టర్ రాయ్ సాయంత్రం తీసుకువెళ్లారు. మేహుల్ మిస్టర్ వర్మ ఎవరతను? లైబ్రేరియన్ సర్, అతను కూడా చాలా పెద్ద అడ్వకేట్. మిస్టర్ రాయ్ మరియు మిస్టర్ వర్మ మధ్య యొక్క కేసు జరుగుతోంది. చాలా సీరియస్ కేసు జరుగుతోంది. మేహుల్ వెంటనే వర్మ ఇంటికి చేరుకుంటాడు. వెనుక వాల్ పై మిస్టర్ రాయ్ ఫోటోలు ఉన్నాయి మరియు దానిలో డాట్ ఉన్నాయి. మేహుల్ మీరు మిస్టర్ రాయ్ ను ఎందుకు చంపారు? వర్మ చంపడమా? మిస్టర్ రాయ్ ఎలా చనిపోయాడు? ఎప్పుడు? మేహుల్ నువ్వు అతనిని ఎందుకు చంపావు? మిస్టర్ వర్మ ఇంటిని చూసి మేహుల్ ఎందుకు ఇలా భావించాడో మీరు చెప్పగలరా? మేహుల్ మొత్తం గోడపై మిస్టర్ రాయ్ యొక్క ఫోటోలు ఉన్నాయి మరియు మీరు అతనిపై చాలా డాట్స్ పెట్టారు. అంటే అతను మీ శత్రువు అయి ఉంటాడు. మిస్టర్ వర్మ అవును సార్, అతను నా శత్రువు. నేను అంత పెద్ద లాయర్ని కానీ నేను ఇప్పటి వరకు 10 కేసులు కోల్పోయాను. అతను ప్రజలను మోసం చేసి కేసు గెలుస్తాడు. దానివల్ల చాలా మంది అమాయకులు శిక్షించబడ్డారు. కానీ నేను మొదటిసారి ఈ కేసు గెలవబోతున్నాను. నేను అతన్ని ఎందుకు చంపుతాను? మేహుల్ నువ్వు అతనిని చంపలేదు. పాయిజన్ బాటిల్ ఎందుకు ఉంచారో మేహుల్ అర్థం చేసుకున్నాడు. మీరు వీడియోను పాజ్ చేసి ఆలోచించి చెప్పగలరా? రాయ్ స్వయంగా చనిపోతున్నాడు ఎందుకంటే అతను మొదటిసారి కేసును కోల్పోతున్నాడు. కానీ అతను అప్పటికే ఎవరో పుస్తకంలో పాయిజన్ పెట్టి చంపారు. మేహుల్ తిరిగి లైబ్రరీకి వెళ్తాడు. మేహుల్ లైబ్రేరియన్ ను అడుగుతాడు, ఈ పుస్తకాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరైనా తీసుకున్నారా? లైబ్రేరియన్ లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను, ఎవరు తీసుకోలేదు. మరియు ఆ పుస్తకం చివరి ర్యాక్ లో ఉంది, అక్కడికి ఎవరు వెళ్లరు. అవును, లైబ్రరీలో ఎవరైనా చదివారా అని చెప్పడం కష్టం. మేహుల్ ఆ ర్యాక్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ను చెక్ చేస్తాడు. అప్పుడు అతను 3 ఫింగర్ ప్రింట్స్ ను పొందుతాడు. ఈ ఫింగర్ ప్రింట్స్ ను చూడటం ద్వారా మీరు నాకు చెప్పగలరా ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇవి?
ఫస్ట్ ది మిస్టర్ రాయ్వి, థర్డ్ ది మిస్టర్ వర్మావి. కానీ ఈ ఎక్స్ట్రా ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? మేహుల్ ఆలోచనలో పడతాడు. దుమ్ము కారణంగా ఫింగర్ ప్రింట్స్ కాస్త చెడిపోయాయి, ఎవరో చెక్ చేయడం కష్టం. ఆ సమయంలో లైబ్రరీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురిని మేహుల్ విచారిస్తాడు. మేహుల్, మీరు లైబ్రరీ కార్నర్ సైడ్ లోకి వెళ్లారా? మ్యాన్ 1, లేదు సార్, నా పరీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి నేను టేబుల్ నుండి కదలనే లేదు, నేను ఇక్కడే చదువుతున్నాను. మ్యాన్ 2, సార్, నేను ఆ వైపుకు వెళ్ళాను కానీ ఆ పుస్తకాల దగ్గరకు వెళ్ళలేదు. మ్యాన్ 3, సార్, పుస్తకాలు ర్యాక్ లో చాలా చెడ్డ స్థితిలో ఉన్నాయి, పేజీలు కూడా చిరిగిపోతున్నాయి, కాబట్టి నేను ఏం చేయడానికి వెళ్తాను? మేహుల్ కొంచెం ఆలోచిస్తాడు మరియు ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం చేసుకుంటాడు. ఎలా? మీరు ఆలోచించి చెప్పగలరా? మూడవ వ్యక్తి అక్కడికి వెళ్ళనప్పుడు పుస్తకాలు చిరిగిపోయాయని అతనికి ఎలా తెలుసు? మేహుల్ అతన్ను పట్టుకున్నాడు. నేను భయపడ్డానని అతను చెప్తాడు. అతను మిస్టర్ రాయ్ యొక్క పెద్ద ఫ్యాన్. అతను వారి పుస్తకాలను మరియు కేసులను చదువుతూనే ఉంటాడు. అతన్ని కంటే మంచి అడ్వకేట్ గా అవ్వాలని అనుకుంటాడు. అన్నిటి తరువాత మేహుల్ యొక్క అనుమానం ఒక వ్యక్తిపై బాగా పెరుగుతుంది. మేహుల్ వెంటనే మిస్టర్ రాయ్ గెలిచిన చివరి 5 కేసులను చూస్తాడు. ఓడిపోయిన కేస్ లిస్ట్ ను కలెక్ట్ చేస్తాడు. మేహుల్ కన్ను ఒక పేరు మీద చిక్కుకుంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పగలరా ఆ పేరేంటో? రోహన్ శర్మ. ఈ పేరు తెలిసిన పేరులా ఉంది. లైబ్రేరియన్ పేరు రతన్ శర్మ. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు బహుశా రిలేటెడ్ ఏమో, ఎందుకంటే పుస్తకం ఎప్పుడు లైబ్రరీకి వచ్చింది, ఎప్పుడు వెళ్ళిందో లైబ్రేరియన్ కు తెలుస్తుంది. మేహుల్ వెంటనే అతని ఇంటికి చేరుకుని తన సోదరుడు చనిపోయాడని చూస్తాడు. అతను లైబ్రేరియన్ సోదరుడే. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కేస్ కోల్పోయిన తరువాత. గదిలో ఒక విషయం చూసి మేహుల్ మరో హత్యను అనుమానిస్తాడు. గది చూడటం ద్వారా మీరు నాకు చెప్పగలరా? ఒక పాయిజన్ బాటిల్ టేబుల్ మీద ఉంచబడుతుంది. లైబ్రేరియన్ ను పట్టుకోవడానికి మేహుల్ వెంటనే లైబ్రరీ వైపు పరిగెత్తుతాడు. మేహుల్ అతనిని పట్టుకుంటాడు. అతను మేహుల్ కు ఎవరిని చంపడానికి ప్లానింగ్ చేస్తున్నాడో చెప్పడు. మేహుల్ లైబ్రరీలో చివరి 5 మంది ఎవరైతే పుస్తకాలను తీసుకుని వెళ్లారో వారి పేర్లను చూస్తాడు. మిస్టర్ వర్మ నేమ్. ఒక పేరు చూసిన తరువాత లైబ్రేరియన్ యొక్క తదుపరి టార్గెట్ ఎవరో అని మేహుల్ అర్థం చేసుకున్నాడు. మీరు నాకు చెప్పగలరా? మిస్టర్ వర్మ. ఈ కేస్ మిస్టర్ రాయ్ గెలిచాడు మరియు మిస్టర్ వర్మ ఓడిపోయాడు. కాబట్టి లైబ్రేరియన్ వారిని కూడా చంపాలని అనుకున్నాడు. మేహుల్ మిస్టర్ వర్మ ఇంటికి చేరుకుని అతనిని పుస్తకం చదవకుండా ఆపాడు. మిస్టర్ వర్మ బతికిపోయాడు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మిస్టర్ రాయ్ ఇంట్లో పాయిజన్ బాటిల్ ఏం చేస్తుంది? మేహుల్, ఈ కేసులో మొదటిసారి మిస్టర్ రాయ్ ఓడిపోయాడు కాబట్టి అతను స్వయాన్ని చంపుకోవాలని ఆలోచిస్తాడు. అతను ఒక గమనిక కూడా రాశాడు, కానీ అతని పుస్తకం పాయిజన్ తో ఉండటం వల్ల ముందుగా మరణించాడు. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. ఈ విషయంపై వీడియోను త్వరగా లైక్ చేయండి. తదుపరి పజిల్ చూద్దాం. మేహుల్ ఒక గుహలో చిక్కుకుంటాడు. గుహ నుండి బయటపడడానికి మేహుల్ కు 4 తలుపులు కనిపిస్తాయి. మొదటి తలుపు వెనక అగ్ని ఉంది. మేహుల్ ఇక్కడ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తే అతను కాలిపోతాడు. రెండవ తలుపు వెనక నీరు ఉంది మరియు పెద్ద క్రొకోడైల్స్ ఉన్నాయి. మేహుల్ ఇక్కడి నుండి బయటకి పడడానికి ప్రయత్నిస్తే ఆ క్రొకోడైల్స్ అతనిని నమిలేస్తాయి. మూడవ తలుపు వెనక విషపూర్తి స్నేక్స్ ఉన్నాయి. వారి విషం నుండి ఎవరు తప్పించుకోలేరు.
లేరు. 4వ తలుపు వెనుక ఒక బ్రిడ్జ్ ఉంది, కానీ అది విరిగిపోతుంది. అది గ్రాము కంటే ఎక్కువ బరువు భరించలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి మరియు చెప్పండి, మేహుల్ ఏ తలుపును ఎంచుకోవాలి? ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మీరు జాగ్రత్తగా చూస్తే గుహ కార్నర్ లో ఒక బకెట్ ఉంది. మేహుల్ 2వ తలుపు తెరిచి బకెట్ తో లోపలికి వెళ్లి బకెట్ ను నీటితో నింపి మొదటి తలుపు మంటలను ఆర్పివేయడం ప్రారంభిస్తాడు. కొంచెం సేపులో మంటలు ఆరిపోతాయి. కాబట్టి మేహుల్ మొదటి తలుపు నుండి బయట పడగలడు. లాజికల్ ఆర్మీ ఇలాంటి మరిన్ని మేహుల్ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి. థ్యాంక్ యూ. తదుపరి పజిల్ చూద్దాం.